దయచేసి ఇది మన జంగాలకే వీడియో పెడుతున్నాం. మేము ఏదో బూతు మాటలు లేకపోతే పనికిరాని మాటలు పెడతలేం ఇలా. అయితే మన జంగాలు ఎంతోమంది దేశం వెళ్తున్నారు. వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకొని బతికితే మనకు సంతోషం, మీకు సంతోషం, మాకు సంతోషం. ఎందుకంటే మన అందరం జంగాలం కాబట్టి ఒక మాట చెప్పుకున్నాం. ఎందుకంటే అన్న, మీరు వ్యాపారానికి వెళ్తున్నప్పుడు పొద్దుగాల చీకటితో లేచి అప్పులున్నా బాకులున్నా చీకటితో వెళ్ళండి, వ్యాపారానికి వెళ్ళండి, వ్యాపారం చేసుకోండి. మంచిగా కూరగాయలు తెచ్చుకోండి, తినండి. మందు బంద్ పెట్టండి, మందు తాగుడు బంద్ పెట్టండి. తాగుబోతులు ఎంతోమంది ఉన్నారు, దేశాలు పోతుళ్ళు. బైక్ మీద వెళ్ళేటప్పుడు తాగి మనం నడుపుతాం, బండి నడుపుతాం. మనవాడు వస్తుండు కదా అని చెప్పి ఇంటికాడ లేడీస్ ఆధారపడి ఉంటారు. ఏదో కూరగాయలు అయ్యో నీళ్ళు తెస్తాడు కదా అని చెప్పి ఆధారపడి ఉంటారు. ప్రయాణంలైనా ఎటన్నా వెళ్ళినా బైక్ వేసుకొని వెళ్తున్నప్పుడు మనం తాగి ఉంటాం. ఆ మత్తులో ఏం ఏర్పడదు, ఎటు బుద్ధి తెలియదు. ఎందుకంటే ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే త్రాగుడు బంద్ చేయండి. 100% తాగేటోళ్ళు ఉంటే వాళ్ళని మార్చండి. మీరు లైఫ్లో వాళ్ళ పిల్లలకే కానీ వాళ్ళ భార్యలకే కానీ ఎవ్వరికి వాళ్ళ కుటుంబానికి గుర్తుంటారు. వీళ్ళు మందు ఓపిచ్చిల్లంటే మర్చిపోయింటారు అంటే మళ్ళీ మనిషి అలాంటి మందు తెరువు పోకుండా మంచిగా ఉన్నాను అన్న. ఎందుకంటే సంపాదిస్తుండు తాగుతుండు. ఏం లాభం మన జంగాలు పోతులు, రూపాయలు దొరుకుతలే మళ్ళీ దేశం పోతులు. అలాంటి ఏది ఉండకుండా ఎందుకంటే మనం 10 రూపాయలు సంపాదించుకోండి. 10 రూపాయలు సంపాదించుకొని మనం మంచిగా జాగ్రత్తగా ఉండాలి. బైకులు వేసుకొని మనం మంచాలు కట్టుకొని పోతాం, పెద్ద మంచాలు కట్టుకొని పోతాం. మంకాలు సడన్గా వస్తారు, తాగేటోడు వస్తాడు, తీరేటోడు వస్తాడు. కాబట్టి మనం జాగ్రత్త వెళ్ళాలి. దయచేసి అన్న, ఎందుకంటే త్రాగుడు మరవండి 100%. ఎందుకంటే మా కుటుంబాలలో కూడా కొంతమంది త్రాగుడుతోటే జీవితాలు 20 సంవత్సరాలు తిరిగి కూడా 1 రూపాయి సంపాదించకుండా మొత్తం ఉన్నాయి లేని అమ్ముకొని కూడా రోడ్డు మీద పడ్డోళ్ళు ఉన్నారు. ఎందుకంటే మన జంగాలలో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన తల్లిదండ్రులు ఉడతలు ఎలకలు తాంబేలు తిని రూపాయి సంపాదించక మనల్ని కానీ భూమి మీద వేసిళ్ళు. మనకు ఆధారం లేని వాళ్ళు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమందికి ఉన్నది, కొంతమందికి లేదు. ఎందుకంటే ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు 10 రూపాయలు అప్పు చేసుకోకుండా 10 రూపాయలు సంపాదించుకోండి, బ్రతుకు తెరువు. ఒకవేళ అలా తెలియకపోతే మీరు చెప్పండి, చెప్పిల్లరంటే ఒక 10 రోజులు తిప్పితే ఎమ్మటే తెలిసిపోతుంది మనిషికి. ఎందుకంటే ఏ ఊరు పోతే బేరం అవుతుంది, ఏ లెక్క పోతే బేరం అవుతుంది. ఇది కానీ ఒక్క మాట ఏంటంటే, మనం బేరం చేసుకున్నాం కదా అని చెప్పి అల్లకేలో 500, 100, 2 ఖర్చు పెడితే ఏం లాభం? మనకి ఇంటికాడ పిల్లలు ఉన్నారు, జిల్లలు ఉన్నారు, కూర నారో తెచ్చుకొని కడుపు నిండా మీ పిల్లలతో మంచిగా తిని ఆరామ్స్ ఉండొచ్చు. దయచేసి తాగుడు బంద్ చేయండి. ఎక్కడున్నా మన జంగాలు మంచిగా ఉండండి. దయచేసి బండ్లు వేసుకొని పోయే విషయంలో అయితే ముఖ్యమైన విషయంలో జాగ్రత్త చూసుకొని పోండి. మొన్ననే ఇక్కడ మాది కర్ణాపురం, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, 3 చనిపోయిళ్ళు. మరి వాళ్ళు సర్కాస్ వేసుకునేటోళ్ళు, వాళ్ళది ఎక్కడనో తెలియదు కానీ బండి వేసుకుని వస్తుంటే టిప్పర్ లారీ గుద్దింది, 3 చచ్చిపోయింది. ఎందుకంటే చాలా మంది మన జంగాలు ఎందుకంటే దేశాల మీద ఉన్నారు కాబట్టి మంచిగా ఉండండి. 10 రూపాయలు సంపాదించుకోండి, ఇళ్ళకి రండి, మంచిగా తాగుడు గీగుడు బంద్ చేయండి. ఎందుకంటే లొల్లులు పంచాదులు బంద్ చేసుకొని మంచిగా ఉండండి అన్న. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.